హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి. హెల్త్ టిప్ అన్నమాట. ఇది ఉల్లిపాయ గురించి తెలుసుకుందాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా మన సామెత ప్రకారం. ఉల్లిపాయ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. కానీ మనం బిర్యానీల్లో ప్రతి కూరలో ఉల్లిపాయ లేనిది అసలు మనకి నడవదు. ఆ టేస్ట్ కూడా రాదు. ఉల్లిపాయని అన్ని కూరల్లో అసలు ఉల్లిపాయ లేని కూరే మనం చెయ్యలేమన్నమాట. అట్లాంటిది ఉల్లిపాయలు మొలకెత్తితే అసలు మంచిది కాదా? మొలకెత్తిన తర్వాత ఇలా మనకి పైన ఆకుల్లాగా వస్తాయి కదా, ఉల్లి ఆకుని మనం కూరల్లో వాడతాం, ఎగ్ కర్రీలోకి వేసుకుంటాం. అన్ని కర్రీలు ఆల్మోస్ట్ చాలా కర్రీస్లో ఉల్లిపాయ కాడల్ని ఉల్లి ఆకుని వాడతాం. కానీ ఇలా మొలకెత్తిన ఉల్లిగడ్డని తినొచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. అసలు మొలకెత్తిన ఉల్లిపాయ తింటే అసలు ఏం జరుగుతుంది? తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా కాదా? దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? మనమైతే మొలకెత్తిని తీసుకుపోయి ఇలా ఉల్లిపాయల ఆకులు రాగానే తీసుకెళ్ళి వాటిని మనం పెరట్లో పాతి పెట్టడం, అంటే మళ్ళీ ఉల్లిపాయ ఆకులు వస్తాయి కదా అని మనం పాతుతుంటాం కదా. అలా కాకుండా అసలు అవి కోసుకొని తినొచ్చా? అలా ఉన్నా కూడా తినడం వల్ల అసలు మనకి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా అనేది తెలుసుకుందాం. ఉల్లిపాయ లేకుండా అసలు మనం వంటలో రుచిని అయితే పొందలేం, అది మాత్రం గ్యారంటీ. ప్రతి దానికి ఉల్లిపాయ కావాల్సిందే. చాలా ఇళ్లల్లో ఉల్లిపాయలను ఎక్కువ మొత్తంలో కూడా తెచ్చి స్టాక్ పెట్టుకుంటారు, ఎందుకంటే వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే దీంతో ఉల్లిపాయలు మొలకెత్తుతాయి కదా, అవి అసలు సురక్షితమా కాదా అని తెలుసుకునే ముందు వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయల పచ్చి మొలకలు విషపూరితమైనవైతే కావు. ఉల్లిపాయలు పాతబడే కొద్దీ అందులో కొంచెం తేమ వస్తుంటుంది. ఆ తేమ వల్ల మళ్ళీ దానిలో నుండి వేర్లు పెరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఉల్లిపాయ మొలకెత్తినప్పుడు లోపలి భాగంలో మృదువుగా కానీ లేక మెత్తగా కానీ ఉంటుంది. లోపల భాగం ఉల్లిపాయలు ఇలా మొలకెత్తటం మంచిదే, కానీ అవి మెత్తగా నీరు కారుతూ ఉంటే కదా కోసుకొని, అందులో ఒకటి అవి రుచిగా కూడా ఉండవు, సప్పగా ఉంటుంది అనమాట. టేస్ట్ ఇవ్వవు ఆ ఉల్లిపాయలు అనమాట. అందువల్ల ఆ మొలకెత్తినవి ఫ్రెష్గా ఉంటే తినొచ్చు, కానీ అది నల్లబడ్డం కానీ లేదా ఉల్లిగడ్డ మొత్తం బ్లాక్గా నల్లగా ఉల్లిపాయ మీద నల్లగా వచ్చినప్పుడు మాత్రం అది డేంజర్ అని అయితే నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఉల్లిపాయని అలా మరీ మెత్తగా నీరుగారే ఉల్లిపాయలు తినకుండా ఉండడమే మంచిది. అలాగే నల్లబడినదంతా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇగో ఇలా ఉంటే ఏం కాదనమాట. పైన నల్లగా పొడిలాగా వచ్చినప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఉన్న ఉల్లిపాయని మనం కూరలోకి అలాగే కడిగి శుభ్రంగా వాడుకోవచ్చు. కానీ నల్లగా ఉన్న లోపల మెత్తబడిన వాటిని తినకూడదు అనమాట. పైన పౌడర్ నల్లగా ఉన్న పొరనైతే అసలు కంప్లీట్గా తీసేసి క్లీన్ చేసుకుంటేనే మంచిది. ఆ పైన పొర వరకు తీసేసి క్లీన్ చేసుకొని మనం మంచిగా ఉన్న ఉల్లిపాయని వాడుకోవచ్చు అనమాట. కానీ మొత్తం పౌడర్లా ఉన్నదాన్ని అలాగే మనం ఏం కాదని కొయ్యడం కానీ అలాంటివి చేయకూడదని అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ మొలకలు కూడా ఇట్లా వచ్చిన ఆకులు కూడా మనం కట్ చేసుకొని కర్రీలోకి వాడుకోవచ్చు. ఫ్రెష్గా ఉండాలి అంతే. కాకపోతే ఆ పౌడర్ అనేది రాకూడదు, లోపల మెత్తగా ఉన్నది మాత్రం తినకూడదని అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది నిపుణుల సలహా మేరకే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.